జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన విధానం ఏ విధంగా ఉంది? మాకైతే జగన్మోహన్ రెడ్డి వచ్చారు, మాకైతే ఎటువంటి పనులు ఇంటికి వచ్చి చేసిపోతున్నారు. వాలంటీర్ అయినా అవతల పట్టిస్తారా పిల్లలకి డబ్బులు కడుతున్నా. ఇప్పుడు అంత క్లారిటీగా అయితే నాకు రాజు ఉంది కదా తెలియదు. మా తండాకి దేశంలో అయినా విషయాలు తింటున్నావు ఏంటి? రోడ్డు వేసారా? ఒకసారి ఆఫ్ చేయి ఒకసారి. జగన్ గారి ప్రభుత్వ పరిపాలన విధానం ఏ విధంగా ఉంది మీకు? జగన్ పరిపాలన అంటే మొన్న రైతాన్ ఎమ్మెల్యే గారు 2 సార్లు గెలిచారు. పోయినసారిలో వాడిపోయినా చేయలేదు. ఈసారి గెలిచినా కూడా కంచి కూడా కనపడలా. నీళ్లు కానీ సౌకర్యం కానీ ఎమ్మెల్యే అయితే 2 సార్లు పోయిందండి. సొకంలాండ వెళ్ళిపోయింది. నీళ్ళు కానీ మరి దేని కానీ డైనింగ్లు కానీ మంచినీళ్ళు కానీ దేని సౌకర్యం లేకుండా పోయింది. అది ఒకటి. ఈ పైన జగన్మోహన్ రెడ్డి కొమ్మును చూసి ఇవాళ ఎరుకొట్టులు కానీ ఇతరుల కొట్టులు కానీ మంచోళ్ళు పెద్ద పెద్ద ఈది కానీ ఇతరాలు నకిలీ ఇతరాలు చేయటం, హై రేటు మందులు అమ్మటం, డబ్బులు చేయటం, ఇవన్నీ చికాగా చేయటం, రైతుల డబ్బులు మొత్తం వాళ్ళు చూసుకున్నారు. కానీ ఒక్క పంటలో ₹1 వచ్చినట్టు మిర్చి మొత్తం గొల్ల అయిపోయింది. వరి వరద వచ్చి కొట్టుకుపోయినా కూడా సచిన పోయి వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళు పోయి అడిగితే పైన నుంచి ఆర్డర్ వస్తేనే రాస్తా అంటారు, లేకపోతే లేదు అంటారు. అది ఒకటి. మాకు దగ్గర 5 బస్తాల గుడ్లు అయ్యే పొలం పడిపోయి దాని వద్ద తిరిగిపోయి ఒక్క ఇసు కూడా తెచ్చుకోలేదు. బాబాయ్ మీకు రైతు బంధు డబ్బులు రాలేదా? రైతు భరోసా వచ్చిందండి. ఆ రోజు వచ్చే రూపాయి ఫస్ట్ వచ్చే రూపాయి వాళ్ళు తగ్గించున్నారు. అమ్ముడు రైతు భరోసా డబ్బులు 2 కోట్ల మంది పట్టాలి. అట్లా రైతు భరోసా డబ్బులు కాంట్రోల్ దగ్గర పోతే ₹2,000 పటాసు ఎంత అండి? చంద్రబాబు నాయుడు హామీలు ఉన్నప్పుడు 400, 500, 600, 700 వండేది. 100, 800 దాకా అయిపోయింది పటాసు. 1,850 పోయింది పటాసు. ఏ మందు అయినా కూడా ఇక్కడ లేకపోతే మందు తెలంగాణ పోయి వేసుకొచ్చాం. అన్నీ మన మందులు వచ్చేది కూడా చూపెట్టి అదొకటి. నిన్న ఈ మొత్తం ఏరియాలో ఏ కుండూరు మండలంలో ఇళ్ల పొలాలు ఇచ్చింది. ఎంత 3 సెంట్లు అన్ని చెప్పి ప్లాస్టిక్ తింటున్నారు. ఆ చెంటున్నారు కూడా ఇవాళ లేబర్కి బేదవాళ్ళకి ఆ చెంటున్నారు భూమి కూడా దిక్కులోనే వెళ్ళిపోయింది. పట్టుకుని అది ఒకటి. గ్యాన్ నీళ్ళు కూడా ఒక ఇది కూడా మొత్తం ఇవాళ ఏదైనా ఏ షెడ్లో కానీ చుట్టూల్లో కానీ రేషెడ్లు కానీ గుర్చులు ఉంటే పాములు, పింజర పాములు, తాసు పాములు, జేరుగుడ్లు అయిపోయింది. ఏ గడిచినా ఏం చేసినా నాయుడే లేడు, దాన్ని పట్టుకున్న నాయుడే లేడు. అది అమ్మడి అంతా 16,000 రూపాయలది ఇవాళ చాలా వరకు తగ్గించుకోండి. మళ్ళీ రైతు భరోసా కూడా తగ్గించుకోలేదు. ఇవాళ రైతులు దిక్కుబాలేదు. ఇవాళ ఇసుక 2 యూనిట్ల బండి 15,000 పోయింది. చంద్రబాబు నాయుడు హామీలో 5 ఏళ్ళ కాడ నుంచి 3 ఏళ్ళకి బతిలాడి పోసి వెళ్ళిపోయారు. మాకు ఇస్తే చాలా ఇవాళ పువ్వులు కానీ ఇసుకలు కానీ మొత్తం పెరిగిపోయింది. ఇలా కట్టించే దమ్ము మా దగ్గర లేదు. సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వాటర్ కానీ ఈ లైట్లు బజార్ లైట్లు వేసింది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వేసిందే లైట్లు. మళ్ళీ వచ్చే లైట్లు వేయటం మాకు తెలియదు. ఆ లైట్లు మొత్తం అప్పుడు టీడీపీ ప్రభుత్వం అన్ని తమ్మాల లైట్లు అండి. ఆడాడ మాడిపోయి ఆడొకటి పేదలకే మంచి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు.
దాని వారాల బాధ తెలుగుదేశం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. వీళ్ళు ఎంత వస్తారు? ఆయన ఒక పొరపాటు డబ్బు ఇచ్చుకొని ఏదో ఈ దాది ఇచ్చుకొని వయసు వాళ్ళకి ఈ దాది చిల్లర తీసుకోండి తెలుసు కానీ ఆయన పది చేయడం చాలా ఇది రికాట్లేదు. ఎట్ట రికాట్లేదు అంటే ఈ తారు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇవాళ బండి మీద ఇవాళ బ్యాండ్ ఎంత అండి? చీప్ నిక్కర్ బ్యాండు 40 రూపాయలు ఉండేది. అది చీప్ నిక్కర్ బ్యాండు నిన్న తాగడం కాదు, అది తాగడం కాదు, మేము చీప్ నిక్కర్ బ్యాండు అది తాగడం కాదు. ఆ చీప్ నిక్కర్ బ్యాండు 150 పోయి 200 పోయి ఇవాళ 130 రూపాయలకి వచ్చింది చీప్ నిక్కర్ బ్యాండు. అది కూడా వచ్చే బ్యాండ్ కూడా తెలంగాణ బ్యాండ్ ఎలాగ ఉంది, ఈ బ్యాండ్ ఎలాగ ఉంది. ఈ తాగుతుంటే తలపట్టడం, రోగులు అవటం, విషణాలు అవటం, పెద్ద పని చేసి వస్తా ఏదో వేసుకుంటే తప్పదు మాకు. అది బ్యాండ్ కూడా మంచి సరిగా లేదు. ఆయన బ్యాండ్ మీద పచ్చి సరుకు మీద రంగు కలుపుకొని కోట్లు సంపాదించుకుంటున్నాం కానీ మా లేబర్ మాత్రం రూపాయి సౌకర్యం దగ్గర లేదు. బాబాయ్ గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పూర్తిగా మద్యాన్ని నిషేధం చేసిన తర్వాతే వస్తానన్నారు. మరి చేసి ఎన్నికలకు వస్తున్నారంటారా? ఏది జనకోండి మళ్ళీ గెలవటమా? మళ్ళీ ఆయన గెలుతుండే ఇంకేం లేచున్నాయి. ఇవాళ చెరువులో నీళ్ళు లేవు, చెరువులు మొత్తం ఎండిపోయినాయి. అదే చంద్రబాబు నాయుడు ఆయన అంటే అప్పుడు కట్టించండు, బాబు కట్టించుండు. అది కన్నా మళ్ళీ ఈసారి గెలిచినట్టయితే మా పేరు మీద కొంచెం వాటర్ వచ్చేది, వరి పొలం ఎండిపోయేది కాదు, గొడ్డు మేసేది కాదు, గొడ్లు మేసేది కావు, రేపు గొల్ల అయిపోయేది కాదు. ఇవాళ వాటర్ లేదు, ఆడ వాటర్ వచ్చేది ఆడే దిగుబడిపోయింది. ఆ వచ్చే కాసి నీళ్ళు కింద దిగుని జారిపోతున్నాయి. దాన్ని పట్టించిన మొగుడే లేడు, గేట్లు వేసినోడు మొగుడు లేడు, తార్ రోడ్లు లేవు, సిమెంట్ రోడ్లు లేవు, మరి క్యానీళ్ళు లేవు, డ్రైనేజీ లేదు, ఏం లేదు. ఏం సౌకర్యం చేసిండు ఆయన? ఏదో రూపాయి ఇస్తుండు మంగళోడికి, వీళ్ళకి, వాళ్ళకి 10 వయసు ఆడవాళ్ళకి వీళ్ళు వాళ్ళు చేయటం, ఇదే ఆయన ఫలాలు చేయటం సరిపోయింది. బాబాయ్ ఇంకో మంత్రి రోజా తెలుసు కదా, తెలుసండి, సిమెంట్ రోజా. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడికి వస్తున్నారు? అది మాట్లాడితే సార్ రాంగ్ అండి, తప్పదు. దానికి ఏదో లేనప్పుడు ఏదో గుడివాడ నాన్నకి బిచ్చం పెట్టింది ఎవరు? ఎన్టీఆర్. అది రోజాకి బిచ్చం పెట్టింది ఎవరు? ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు. దాంట్లో ఇది ఈ మొగుడు బాగుండా ఆ మొగుడు బాగుండా ఇటు ఊరవటం కాదు. తల్లి తండ్రి మట్ట పుట్టినోడు ఒక్క పార్టీ ఉండాలి. పని చేయి, తప్పులేదు. వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నీకు బిచ్చం పెట్టింది ఎవరు? నీకు అన్నం పిలిచి అన్నం పెట్టింది ఎవరు? నిన్న ఇప్పుడు మా తిరువురు ఎమ్మెల్యే ఉండు, మా తండ 2 సార్లు గెలిచింది. ఆ తండ అనేదే తెలియదు అడిగి అట్లా ఉంటుంది. ఎందుకు చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు తప్ప ఎవరికి ఓటు ఈసారి గెలిచతో పానీ పానీ మర్ జాక రోజా ఉందండి. రికార్డ్ డాన్స్ చూసుకుంటే ఇవాళ టికెట్ కూడా లేదు కాబట్టి తీసి కూడా బాగా దింగారుగా. టిట్నోళ్ళకి వాళ్ళు ఏం చేశారు? టిట్నోళ్ళకి నా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూర్చోవటం, నవ్వటం, ముసి నవ్వటం, ఇవన్నీ చేసిండు. అది చేసింది వాళ్ళు చెడే కానీ ఈయనకి చంద్రబాబు నాయుడు చెడు కదా. ఎలాగంటే ఎలా చేసిందా వచ్చి అట్లా డాన్స్ చేసుకుంటాం, ఇది వేసుకుంటాం, అది